ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 5 శ్లోకము 1ను పరిశీలిద్దాం. కర్మయోగం, జ్ఞానయోగం గురించి విన్న తరువాత అర్జునుడి మనసులో కలిగిన ఒక సహజమైన సందేహంతో ఈ అధ్యాయం మొదలవుతుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అర్జునోవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అంటున్నాడు: ఓ కృష్ణ, నువ్వు ఒకసారి కర్మలను వదిలివేయడాన్ని అంటే సన్యాసాన్ని పొగుడుతున్నావు, మరొకసారి ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయడాన్ని అంటే కర్మయోగాన్ని గొప్పది అంటున్నావు. ఈ రెండు మార్గాలలో ఏది నాకు నిశ్చయంగా శ్రేయస్సును ఇస్తుందో, ఏది ఉత్తమమైనదో దయచేసి ఒక్కదాన్ని స్పష్టంగా నాకు చెప్పు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది ఒక నిజమైన శిష్యుడి యొక్క ఆర్తి, అతని అయోమయం. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న సాధకుడికి కలిగే గందరగోళానికి ఇది ప్రతిరూపం. అర్జునుడు తన సందేహాన్ని దాచుకోకుండా గురువైన భగవంతుని ముందు ఉంచి స్పష్టతను కోరుతున్నాడు. మన జీవితంలో కూడా అనేక మార్గాల మధ్య నలిగిపోయినప్పుడు వినయంతో సరైన మార్గదర్శకత్వం కోసం ప్రార్థించాలని ఈ భావం మనకు నేర్పుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనలో చాలామందికి ఇలాంటి సందేహాలు ఎదురవుతాయి. బాధ్యతలను వదిలి ప్రశాంతంగా ఉండాలా, లేక బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మికంగా ఎదగాలా అని. అర్జునుడిలాగే మనము కూడా గందరగోళంలో ఉండిపోకుండా స్పష్టతను వెతకాలి. ఒక మార్గాన్ని ఎంచుకుని దానిపై పూర్తి నమ్మకంతో ముందుకు సాగాలి. సందిగ్ధంలో ఉన్నప్పుడు మార్గనిర్దేశం అడగడం బలహీనత కాదు, అది వివేకానికి గుర్తు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.